నమస్తే అండి. ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఏంటంటే, ఇది చాలా బిగ్గెస్ట్ క్వెషన్ అనమాట. పేషెంట్స్ అందరూ సఫర్ అయ్యేది. బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ వచ్చేటప్పుడు, మనం పేషెంట్ అండ్ ఫ్యామిలీకి అది రివీల్ చేసేటప్పుడు, అంటే బ్లడ్ క్యాన్సర్ ఉంది, మీ బాబుకి గానీ, పాపకి గానీ, మీ తండ్రికి కానీ, మీ తమ్ముడు ఎవరికైనా మీ ఫ్యామిలీలో ఒకరికి బ్లడ్ క్యాన్సర్ ఉందని మనం చెప్పేటప్పుడు వాళ్ళ భయం ఏంటంటే మెయిన్ అసలు ఎన్ని రోజులు బతుకుతారు. బ్లడ్ క్యాన్సర్ అంటే మనం చూస్తూ ఉంటాం కదా. మనం చిన్నప్పటి నుంచి విన్నది ఏంటంటే రక్తం కక్కుకుంటారు, చనిపోతారు నెల రోజుల్లో, ఇలాంటివి ఉంటుంటాయి. కానీ బ్లడ్ క్యాన్సర్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. కామన్గా బ్లడ్ క్యాన్సర్ అనేస్తాం, కానీ బ్లడ్ క్యాన్సర్లో లింఫోమా అనే జబ్బు ఉంటుంది, మల్టిపుల్ మైలోమా అనే జబ్బు ఉంటుంది, క్రానిక్ ల్యూకీమియాస్ ఉంటాయి, ఎక్యూట్ ల్యూకీమియాస్ ఉంటాయి. అన్నీ సీరియస్గా ఉండవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ ల్యూకీమియా సిఎల్ఎల్ లాంటివి తీసుకుంటే చాలా మైల్డ్గా ఉంటాయి, సంవత్సరాల తరబడి అది గడుపుతూ ఉంటారు. మైలోప్రొలిఫరేటివ్ నియోప్లాజం సంవత్సరాల తరబడి వాళ్ళకి బాడీలో ఉంటుంది, క్రానిక్ డిజార్డర్గా ఉంటుంది. లింఫోమా మైలోమా కొంతవరకు ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ రేట్స్ చాలా ఉంటాయి. ఎక్యూట్ ల్యూకీమియాస్లో కూడా, విచ్ ఇస్ సీరియస్ బ్లడ్ క్యాన్సర్ కూడా, ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లాంటివి అందుబాటులో రావడం వల్ల కొంతవరకు ఎక్యూట్ ల్యూకీమియాస్లో కూడా మనం లాంగ్ టర్మ్ సర్వైవల్ చూడగలుగుతున్నాం.